నమస్తే, వెల్కమ్ టు అగ్విషన్ ఛానల్. నా కావంగా నాకెలా దొంగ అంటే తిననివ్వను. 2014లో జనరల్ ఎలక్షన్స్ అప్పుడు మోడీ గారు దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి గొప్ప నినాదం. దీన్ని నమ్మి చాలామంది ఓట్లు కూడా వేశారు. సరే, అతి స్వల్ప కాలంలో అదాని వేల కోట్లకి వెళ్ళిపోయాడు. అది వేరే ఎపిసోడ్ పక్కన పెడితే, మన రాష్ట్రానికి సంబంధించి తెలుగునాటకు సంబంధించి సీఎం రమేష్ తెలుగుదేశం యొక్క రాజ్యసభ ఎంపీ, అలాగే సుజనా చౌదరి తెలుగుదేశం రాజ్యసభ ఎంపీ, ఇద్దరి మీద కూడా వీళ్ళు సీఎం రమేష్ ఒక దాంట్లో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అయిన ఈడీ విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలోనూ, అలాగే సుజనా చౌదరి ఏపీ జీఎస్టీ ఎగవేతలకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ ఎగవేతలకు ఎంక్వైరీ ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలోనూ, విచారణ ముమ్మరంగా జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు బీజేపీలోకి చేరగానే ఎటువంటి విచారణ లేదు. ఇంతవరకు కూడా ఒక్కరోజు కూడా దానిపైన విచారణ అనేది జరగలేదు. అంటే ఆయన తినడు, మోడీ తినడు, కానీ తిన్న వాళ్ళను మాత్రం కాపాడతాడు. అట్లాగే ఈరోజు కరెక్ట్గా దేవుడే రాశాడేమో స్క్రిప్ట్ అనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా తెలంగాణ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అవిభక్త రాష్ట్రానికి ఉన్నప్పుడు 3-4 రోజులు ఏర్పడినటువంటి ఐఎన్జీ భారత్ అనేటువంటి ఒక బులంగి కంపెనీకి 850 ఎకరాల స్థలాన్ని కేటాయించడం. అంటే అది గచ్చిబౌలి అంటే కోకాపేట కంటే ముందరే. కోకాపేటలో 50 కోట్లు ఉన్నప్పుడు ఇక్కడ 100 కోట్లు ఉంటుంది. అట్లాగా 850 ఎకరాలు ఇంటూ 100 కోట్లు ఇక్కడ లెక్క వేసుకోండి మీరు. ఇప్పుడు వాల్యూ అంత ఖరీదైనటువంటి భూమిని తింటే మీరేం చేస్తున్నారు అంటే, ఇంతకాలం అది రాజశేఖర రెడ్డి గారు కేసు పెట్టినా కానీ కోర్టులలో ఉన్నటువంటి రమణ మహర్షి ఉన్నాడు కదా, వీళ్ళందరినీ కాపాడు. అక్కడే పక్కనే ఉండే పుల్లెల గోపిచంద్కి మన బ్యాడ్మింటన్ కోచ్, ఆయనకి 7 ఎకరాలు ఇచ్చాడు. ఈ ఐఎన్జీ భారత్కి ముందర 7 ఎకరాలు ఇచ్చాడు. దాంట్లో 7 ఎకరాలు ఎందుకు, నీకు 2 ఎకరాలు ఉంచుకొని 5 ఎకరాలు గవర్నమెంట్కి ఇవ్వమని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు జీవో ఇష్యూ చేస్తే దానిపైన కోర్టుకి వెళ్తే రమణ మహర్షి కాపాడాడు. అట్లాగే హైదరాబాద్లో నడిబొట్టులో ఎన్టీఆర్ భవన్కి ఎదురుగా ఉన్నటువంటి ఒక 2 ఎకరాల స్థలాన్ని మన కె రాఘవేంద్రరావు సినిమా డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆయన కేటాయిస్తే, ఆయన సినిమా దీనికి కాకుండా స్టూడియో కోసం మాత్రమే కాకుండా దాన్ని పడేసి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు. దానిపైన కోర్టుకు వెళ్తే దాంట్లో కూడా ఆయనకి అనుకూలంగా వచ్చింది రమణ మహర్షి దయ వల్ల. ఇలా హైకోర్టులో జడ్జిలు తన వాళ్ళని పెట్టుకొని తెలుగుదేశం పార్టీ టికెట్ అడిగినటువంటి వాళ్ళని జడ్జిలుగా పంపించి వాళ్ళ యొక్క సేవలు వాడుకుంటూ కోర్టు కేసులను ఇప్పటిదాకా వాయిదా వేసుకుంటూ ఐఎన్జీ భారత్ విషయంలో అట్లాగే వాయిదా వేసుకుంటూ ఇప్పటిదాకా వచ్చి ఈరోజు దేవుడి స్క్రిప్ట్ లాగా మళ్ళీ విజయసాయిరెడ్డి గారు ఎవరు కదిలించడం వల్ల అది వచ్చేసి ఈరోజు ముందరికి వచ్చి హీరింగ్కి వచ్చి హైకోర్టు ఇది దారుణం, ఇది ఇంత పెద్ద అవినీతి జరుగుతూ ఉంటే మీరు ప్రభుత్వం వెనక్కి తీసుకోవడమే కాకుండా ఆ దోషుల్ని శిక్షించడానికి మీరు ఏం చేస్తారు? మీరు ఎంక్వైరీ చేస్తారా, లేకపోతే మమ్మల్ని ఎంక్వైరీకి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించమంటారని చెప్పేసి ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. సరిగ్గా అదే రోజు ఢిల్లీలో మోడీ గారు అమిత్ షా సమక్షంలో టీడీపీ జత కట్టడానికి తీవ్రంగా ముమ్మరంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమన్నా స్కిల్ స్కామ్లో కేసులో ఈడీ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి ఆ 10 కోట్లు ఎలా దుబాయ్ నుంచి ఎలా వచ్చాయి ఆ పార్టీకి ఎలా వచ్చాయి, ఎలక్ట్రల్ బాండ్స్ గురించి కానివ్వండి, లేదా దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చిన బులంగి కంపెనీల ద్వారా వచ్చినటువంటి అమౌంట్ల గురించి కానివ్వండి. ఈడీ అంటే చాలా సివియర్ సెక్షన్స్ ఉంటాయి, ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సింది. వీటి మీద ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఈ సిబిఐ ఈడీ 2 కూడాను అమిత్ షా గారి కిందనే పనిచేయాల్సినటువంటి శాఖలు. అలాంటి బ్యాక్డ్రాప్లో జ్యుడిషియరీ కన్నా కొద్దిగా మినహాయింపు ఉంటుందేమో. ఈడీ సిబిఐ అంటే నెక్స్ట్ రిపోర్ట్ టు అమిత్ షానే, వేరే ఎవరు లేరు. అటువంటి మనిషితోటి చర్చలు జరిగి వారి కాలవేళబడి ఆ పార్టీతో పొత్తు కుదిరించుకున్నారు ఎలక్షన్స్లో. మరి మోడీ గారు ఏం చేస్తున్నారు? ఇక్కడ తిననివ్వనన్న ఆయన్ని తిన్నాడు అని చెప్పేసి డైరెక్ట్గా ప్రూవ్ అయ్యి కోర్టులలో ప్రూవ్ అయ్యి రిమాండ్కి వేసి తర్వాత ఎంక్వైరీకి ఆదేశించమని తెలంగాణలో కోర్టులో జడ్జిమెంట్ వచ్చిన సమయంలో ఈ రకంగా చంద్రబాబు నాయుడు పార్టీలో పొత్తు పెట్టుకున్నారు అంటే మోడీ గారు మీలో నిజాయితీ ఉన్నట్లా, మీకు నిబద్ధత ఉన్నట్లా?
ఇదేనా విముక్త భారత్? కాంగ్రెస్ విముక్త భారత్ అంటే ఇందుకేనా? ఇలాంటి అవినీతి పనులందరినీ హక్కును చేర్చుకొని మీరు పరిపాలించటానిక విముక్త విముక్త కాంగ్రెస్ అనేటువంటి స్లోగన్ ఇచ్చింది మీరు? ఇది తెలుగు జాతికే కాదు, భారతదేశానికి కూడాను ఇది ఎంతో హానికరమైనటువంటి చర్య.